మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే న్యూమరాలజీ ప్రకారం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అండ్ కరెక్ట్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్నది తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ చౌదరి గారు. గురువుగారు నమస్కారం. నమస్తే గురుగారు, బర్త్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 4, వీళ్ళ యొక్క జాతకం ఎలా ఉంటుంది గురుగారు? ఇప్పుడు బర్త్ నెంబర్ అంటే 3, 12, 21, 30 ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా 3 వస్తుంది. ఈ బర్త్ నెంబరు ప్లస్ డెస్టినీ నెంబర్ 4 అంటే మా డేట్ ఆఫ్ బర్త్ కూడితే వచ్చే 4 కాబట్టి వీళ్ళ జీవితం మీద ఎలా ఉంటుందంటే ప్రతిరోజు నిత్యం వీళ్ళు జీవించినంత వరకు కూడా ఈ 2 గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది గురువు ప్రభావం, రాహు ప్రభావం. రాహు ఓకే. వీళ్ళకి ఏంటంటే మనకి అమ్మ నాన్నల పేర్లు ఎట్లయితే మారవో మనకు అంతే కదా జనరల్గా, అంతే అలా ఎలా అయితే పేర్లు మారవో ఇంటి పేరు అయితే ఎలా మారదో అట్లా వీళ్ళకి ఏంటంటే లైఫ్లో ఈ గురువు రాహుకు సంబంధించిన ప్రభావం, వాళ్ళ యొక్క లక్షణాలు, వాటి యొక్క విధి విధానాలన్నీ కూడా వీళ్ళ మీద పనిచేస్తూ ఉంటుంటాయి. అంటే వాళ్ళు ఆపరేట్ చేస్తుంటే వీళ్ళు ఆడుతూ ఉన్నట్టు లెక్క అనమాట. అది మనకు తెలియదు కానీ మనకి ఎప్పుడు కూడా మనకి ఆల్రెడీ చాలా మంది అంటారు ఇలా ఇక్కడ రాసింది జరిగిద్ది అని చెప్పేసి. అది వీళ్ళు ఆ విధిలో పుట్టారు వీళ్ళు. సో మరి వీళ్ళకి సంబంధించి ఒకవేళ నేమ్ పరంగా ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా లేకపోతే వాళ్ళ జాతకంలో ఏదైనా కరెక్ట్గా లేకపోతే అది దానికి సంబంధించి అన్ని కరెక్ట్గా ఉంటే నేమ్ చేంజ్ చేసుకునే అవసరం లేదమ్మా. ఎప్పుడైతే ఇప్పుడు గురువు ఏం చేస్తున్నాడు, ఇతనికి మంచి అధికారం ఉంటుంది, మంచి బుద్ధిబలం ఉంటుంది, మంచి అదృష్టం ఉంటుంది, ఏ పని చేసినా కలిసి వస్తూ ఉంటుంటుంది. రాహు వచ్చేసరికి నీకు ఇంకా ఎక్కువగా అంటే అక్కడ తిరిగే బిజినెస్ కానీ ఈ యొక్క బర్త్ నెంబరు డెస్ట్ నెంబర్ ఉన్నవాళ్ళు 3, 4 కాంబినేషన్ ఉన్నవాళ్ళు ఎక్కువగా తిరిగి వ్యాపారాలు చేయటం, ట్రాన్స్పోర్ట్కి సంబంధించింది, కమిషన్కి సంబంధించింది, రియల్ ఎస్టేట్ సంబంధించింది, మాటలు చెప్పి చేసేది ప్రసంగాల ద్వారా లేకపోతే రచనల ద్వారా ఇలా వాళ్ళకి బాగుంటుంది అనమాట. సినిమా ఫీల్డ్కి సంబంధించి కూడా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు. అంటే వీళ్ళకి ఇమాజినేషన్ బాగుంటుంది, ఏదైతే ఊహిస్తారో అది రాసి దాన్ని కరెక్ట్గా విజువలైజేషన్ చేయగలుగుతారు. ఆ కెపాసిటీ ఉంది కాబట్టి ఈ లక్షణాలు, ఈ సహజ లక్షణాలన్నీ ఉండి బాగుంటే, సక్రమంగా ఉంటే నువ్వు పేరు చేయించుకోవాల్సిన పని లేదు, నువ్వు ఏ చూపించుకోవాల్సిన పని లేదు. ఎప్పుడైతే ఇవి లేవో వీళ్ళకి, ఈ చూసే వాళ్ళు ఎవరైనా ఈ బర్త్ నెంబర్ డెస్ట్ నెంబర్ ఉన్న వాళ్ళకి ఇంత అదృష్టం అనేది లేకపోయినప్పుడు అప్పుడు వాళ్ళు న్యూమరాలజీ ప్రకారంగా చూసుకోవాలి. అందులో అట్లానే ఒక అతను ఇట్లా న్యూమరాలజీ ప్రకారంగా ఈ 2 నెంబర్లు ఉన్న అతను నా దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు బాగుంది అతనికి. వాస్తవం ఏంటంటే ఇప్పుడు నేను ఏది చెప్పానో ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి, ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. బాగా సంపాదించడం, బాగా తిరుగుతుంటాడు అతను, స్టేట్ మొత్తం తిరుగుతుంటాడు, మంచి వ్యాపారాలు చేస్తుంటాడు, బాగా ఉంది అతనికి. మ్యారేజ్ కాలేదు ఇంకా, చిన్న వయసు నుంచే బాగా సంపాదనలో పడ్డాడు. అయితే ఇతనికి ఈ యొక్క ఎప్పుడైతే ఈ రియల్ ఎస్టేటు, ఈ కన్సల్టెన్సీ బిజినెస్ చేయడంలో ఒక డాక్టర్ పరిచయం అయ్యారు, ఒక లేడీ డాక్టర్. ఆమెతో బాగా డీలింగ్స్ బాగా ఉన్నారు. అంటే ఆమెతో బాగా నమ్మకంగా ఆమెని పెళ్లి చేసుకోవాలని ఒక లోపల ఎక్కడో ఒక బుద్ధి పుట్టింది అతనికి. కానీ అంత అర్హుడేం కాదు, కానీ ఏదో రకంగా అమ్మాయిని చేసుకోవాలని చెప్పేసి అమ్మాయితో బాగా కలిగి ఉండటం కానీ, అమ్మాయికి గిఫ్ట్లు ఇవ్వటం కానీ, అమ్మాయిని బాగా ఇది చేయడానికి బాగా ప్రయత్నం చేశాడు. సరే, అమ్మాయి కూడా ఏంటంటే మంచి వ్యక్తి అని పర్వాలేదు అన్నట్టుగా ఉంది. ఇక తర్వాత ఒకరోజు అమ్మాయికి చెప్పాడు, నేను ఇట్లా మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి. సరే, అమ్మాయి కూడా ఏంటంటే నెగిటివ్ ఫీలింగ్ ఏం లేదు. అమ్మాయి కొంచెం ఓకే అన్నట్టుగా అన్నప్పుడు వెంటనే నాకు తెలుసు అతను అంతకు ముందు నుంచే నా దగ్గరకు వచ్చి నేను ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ అమ్మాయిది కరెక్ట్గా తెలియదు కానీ ఇయర్ అనేది డేట్ తెలుసు నాకు, బర్త్డే డేట్ తెలుసు, ఇయర్ అనేది తెలియదు నాకు, కనుక్కొని వస్తాను, నేను అమ్మాయిని కూడా తీసుకొస్తాను, డాక్టర్ని కూడా, మా ఇద్దరు బాగుందని చెప్పాలి, మీ ఇద్దరికైతే బాగా కలిసింది అని చెప్పి మాకు మ్యారేజ్ చేసుకోవాలి మేము అది అని చెప్తే, నేను చెప్పాను మీకు మీ డేట్కి వాళ్ళ డేట్కి 2 కలిస్తే బాగుంటేనే చెప్తాను కానీ లేకపోతే నేను చెప్పను, అది తర్వాత నాకు ఇబ్బంది అవుద్ది. ఎందుకంటే మేము కూడా మ్యారేజ్ చేసుకునేటప్పుడు మాకు కూడా డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తారు న్యూమరాలజీ ప్రకారం, ఆస్ట్రాలజీ కాకుండా న్యూమరాలజీ ప్రకారం కూడా ఎలా ఉందనేది మేము చెక్ చేస్తాం. చెక్ చేసి వీళ్ళిద్దరికి బాగుందా లేదా, అంటే మిత్ర సంఖ్యలు ఉన్నాయా లేకపోతే శత్రు సంఖ్యలు ఉన్నాయా అనేది అర్థమైపోయింది మాకు. కొన్ని డేట్లకి ఈ డేట్లకి పడదు. ఆ డేట్లో మ్యారేజ్ చేసుకున్నా, ఫ్రెండ్షిప్ చేసినా, వ్యాపారం చేసినా, కాసేపు కలిసి కూర్చున్నా కానీ వాళ్ళకి వికర్షించుకుంటే కానీ ఆకర్షించుకోవు.
అందుకని నేను చెప్పాను, అట్లా అయితే నేను నాకు బాగుంటేనే చెప్తాను, లేకపోతే చెప్పనని చెప్పాను. సరే సార్ అని చెప్పేసి తీసుకుని వచ్చాడు ఆయన. తీసుకొస్తే బాగానే ఉంది, నెంబర్ బాగానే ఉంది, ఓకే. నెంబర్ బాగానే ఉంది, ఓకే పర్వాలేదు అని చెప్పాను నేను. అంటే అమ్మాయికి కూడా కొంచెం ఉంది, అంటే బాగా సంపాదిస్తున్నాడు, మనల్ని కూడా అమ్మాయి అతను ఏం చెప్పాడంటే నీకు మంచి హాస్పిటల్ కట్టిస్తాను, నేను మొత్తం నేను చూసుకుంటాను అని చెప్పేసి చెప్పాడు. సేమ్ క్యాస్ట్, మెయిన్ క్యాస్ట్ ఒకటే అయింది, దానివల్ల ఇదైపోయింది. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే అతను అంతా బాగానే ఉంది. ఈ ఒకటే చెప్పాను, మీరు మాత్రం నేను డేట్లు మాత్రం చెప్తున్నా, ఈ డేట్లో మ్యారేజ్ చేసుకోండి, ఈ డేట్లు తప్పితే మీరు వేరే మ్యారేజ్ చేసుకున్నారంటే మాత్రం ఇబ్బంది అవుతుంది అని చెప్పాను. ఓకే. నేను చెప్తుంది ఎందుకంటే ఇది అన్నీ బాగున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పనే లేదు. అతను యమరాజు కరెక్షన్ కూడా నేనేం చేయలే, కాకపోతే వచ్చారు, మంచి డేట్, మ్యారేజ్ డేట్ ఇచ్చాను అంతే. ఇక్కడ నేను ఇచ్చింది మంచి మ్యారేజ్ డేట్ ఇచ్చాను, తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు, చాలా హ్యాపీ. అయితే గురుగారు ఇప్పుడు అటు న్యూమరాలజీ ప్రకారం నేమ్ మార్చుకుని ఇటు వీళ్ళు ఒకవేళ న్యూమరాలజీ ప్రకారం సరిగ్గా లేకపోయినా కూడా ఇద్దరికి ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటాయి. అంటే ఒకరు ఇబ్బంది పడుతుంటారు, ఒకరేమో బాగానే ఉంటుంది కానీ ఒకరు ఇబ్బంది పడుతుంటారు. ఎలా ఉంటుందంటే చెప్పుకోలేని ఇబ్బంది, పెద్ద ప్రమాదాలు జరిగే వేరే ఉంటాయి. న్యూమరాలజీ బాగాలేనప్పుడు కొన్ని ఎలా ఉంటాయి అంటే యాక్సిడెంట్లు కావటం, బాగా లాస్ రావటం, ఫైనాన్షియల్ ఇబ్బంది పడటం, హెల్త్ పరంగా బాగా ఇబ్బంది పడటం, ఎప్పుడు హాస్పిటల్ తిరగటం, డిస్టర్బెన్స్ కావటం, ఏదో ఫ్యామిలీలో ఇంటర్నల్ ఒక రకమైన కోల్డ్ వార్ అంటారు కదా, భార్యాభర్తల మధ్య కోల్డ్ వారు, పైకి బాగానే ఉంటారు చూడటానికి, లోపల కోల్డ్ వార్ జరుగుతూ ఉంటుంటుంది. అలా జరుగుతుంటే ఎక్కువ న్యూమరాలజీ ప్రకారం ఇబ్బందిగా ఉన్నప్పుడు, రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు, కొన్ని మనకి ఒకటమ్మా, ఎప్పుడు కూడా ఒకటి మనకి మినిమం, మ్యాక్సిమం, మీడియం 3 రకాలు ఉంటాయి. ఓకే. అట్లానే ఇక్కడ కూడా ఏమవుతుందంటే మరీ టూ బ్యాడ్గా ఉంటున్నప్పుడు ఇబ్బంది న్యూమరాలజీలో. ఒక రకంగా ఉంటే పర్వాలేదు, ఇబ్బంది ఏమి ఉండదు, అది బాగుంటే ఇంకా అసలు తిరిగేలేదు దానికి. అయితే ఈ 3-4 ఉన్న వాళ్ళు ఏ డేట్స్లో మ్యారేజెస్ డేట్స్ వాళ్ళకి సరిగా ఉండవు? వీళ్ళు 4 అసలు చేసుకోకూడదు, ఎందుకంటే రాహు ఉన్నాడు, ఇంకా ఎక్కువ ఇబ్బంది. ఓకే. వీళ్ళు వచ్చేసరికి మ్యారేజ్ వచ్చేసరికి 1, 3, 6 చేసుకోకూడదు, మళ్ళీ 6 కూడా అంత మంచిది కాదు. ఓకే. 1, 3 బాగుంటుంది, ప్లస్ 9 కూడా బాగానే ఉంటుంది. 1, 3, 9లో చేసుకోవచ్చు. ఓకే. అంటే 1, 3, 9 అంటే 1, 10, 12, 21, 9, 18, 27, 30 ఆ డేట్లలో అలా చేసుకోవచ్చు. ఓకే. అంతేగాని రాంగ్ నెంబర్లో మాత్రం చేసుకుంటే వీళ్ళకి ఇంకా ఇబ్బంది అవుతుంది. ఓకే. అంటే మంచి డేట్ ఇచ్చాను వీళ్ళకి, మ్యారేజ్ చేస్తున్నారు, చాలా బాగుంది. జనరల్గా వీళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏమైనా ఉంటాయి గురుగారు? రెమెడీస్ పెద్దగా ఏమి ఉండవు. వీళ్ళకి ఒకసారి ఏంటంటే అమ్మవారిని కొంచెం, రాహు సంబంధించి ఉంది కాబట్టి అమ్మవారిని కొంచెం దర్శించుకోవటం, అమావాస్య రోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళటం, కొంచెం పూజ చేసుకోవటం, మనకి ఒక దుర్గామాత కానీ ఏదైనా సరే అమ్మవారు ఎక్కడైనా ఏ అమ్మవారైనా వెళ్తూ కొంచెం అమావాస్య రోజు అమ్మవారిని పూజించుకోవటం, కొంచెం ఆదివారం అలా కాసేపు ఏదైనా మనకి ఒక రాహుకాలంలో కొంచెం మెడిటేషన్ లాగా చేసుకుంటే కొంచెం వైబ్రేషన్ ఇంకా ప్లస్గా ఉంటుంది అనమాట, మైనస్ జరగకుండా ఉంటుంటుంది. ధన్యవాదాలు.